ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఏంటి నేను ఎక్కడున్నాను అనుకుంటున్నారా? అరకు అండి. ఇట్ వాజ్ అ సడన్ ప్లాన్. మీకు తెలుసు మావి ఎప్పుడు సడన్ ప్లాన్స్ ఉంటాయని చెప్పి నిన్న ఈవినింగ్ ఎలాగో ఇవాళ వినాయక చవితి లీవ్ వచ్చింది అందరికీ కూడా, నాకు మా హస్బెండ్కి బాబుకి అందరికీ హాలిడే కదా అని నిన్న ఈవినింగ్ సడన్గా ప్లాన్ చేసుకొని వచ్చేసాం. యాక్చువల్లీ నిన్న నైటే వ్లాగ్ స్టార్ట్ చేయాల్సింది. చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో. నిన్న ఈవినింగే బయలుదేరేటప్పుడే వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం అనుకున్నా, బట్ లేట్ నైట్ చాలా అయిపోయింది. అండ్ ఆ ఘాట్ రోడ్ అంతా చూస్తుంటే చాలా భయం వేసింది నాకు. ఎవ్వరూ లేరు. ఐ థింక్ ఇవాళ వినాయక చవితి కదా, సో అందరూ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకొని ఉండుంటారు. అందుకే మేము ఒక్కరమే వచ్చినట్టు అనిపించింది. నాకు చాలా భయం వేసేసింది. ఇక్కడికి వచ్చేటప్పటికి నైట్ 2 అయిపోయింది. అండ్ నా పిల్లలు ఇద్దరు కూడా పడుకున్నారు కార్లో. సో వ్లాగ్ అప్పుడు స్టార్ట్ చేస్తే వీళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పి స్టార్ట్ చేయలేదు. సో మీకు విషయం తెలుసా, నేను 2016లో వచ్చాను అరకు, మళ్ళీ ఇప్పుడే వస్తున్నాను. ఇట్ వాజ్ లైక్ 10 years బ్యాక్ అనమాట ఇది. ఈ 10 yearsలో నేను చాలా చూశాను, కానీ ఈ అరకు లైక్ ఇదే ఫస్ట్ టైం. చాలా మారిపోయింది అరకు. అండ్ ఇక్కడ క్లైమేట్ కూడా చూడండి ఎంత బాగుందో. మొత్తం స్కై మొత్తం క్లౌడీగా ఉంది, చాలా బాగుంది. అండ్ ఇది మేము ఒక రిసార్ట్లో ఉంటున్నాము. నిన్న నైట్ ఒక రిసార్ట్ వచ్చాము, ఇదే గుడ్ మార్నింగ్ రిసార్ట్. ఇక్కడ రిసార్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా అరకు వచ్చినప్పుడు ఈ గుడ్ మార్నింగ్ రిసార్ట్ అయితే మీరు విజిట్ చేయండి. ఇక్కడ చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు, అంతా బాగుంది. అండ్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది. సో ఇదే ఈ అరకులో డే 1 మా స్టార్ట్ అయిపోతుంది. డే 1 కాదు, ఇన్ఫ్యాక్ట్ డే 1 ఒక రోజు మాత్రమే వచ్చాము మేము. సో ఇవాళంతా అరకు చూసుకొని నైట్ వెళ్ళిపోతాం మళ్ళీ ఇంటికి. సో చలో అరకు మొత్తం చూసేద్దాం. నాతో పాటు మీరు చూడండి గైస్. ఒకసారి ఆ నేచర్ మొత్తం చూడండి, ఎంత కామ్ అండ్ పీస్ఫుల్గా, మొత్తం గ్రీనరీతోని. ఆ స్కై చూడండి ఎంత క్లౌడీగా, చాలా బాగుందండి. మేము లాస్ట్ ఇయర్ ఊటీ వెళ్ళినప్పుడు కూనూరు ఊటీ ఎలా అయితే ఉందో ఆ వైబ్ ఇక్కడ నాకు దొరికింది. చాలా బాగుంది, సేమ్ వైబ్ మ్యాచ్ అయిపోయింది ఊటీతో. మా అయ్యన్ అదే అన్నాడు, మమ్మ ఇదేంటి ఊటీలో వచ్చేసినట్టుంది మనము అని. సో గైస్, అయ్యాన్ ఇక్కడ కొన్ని ర్యాబిట్స్ ఉంటే వాటికి ఫీడ్ చేస్తున్నాడు. అయాన్ ఇదర్ దేక్. సో అయాన్, వీఆర్ గెటింగ్ లేట్, కమ్. సో గైస్ స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ దగ్గరలో ఒక వ్యూ పాయింట్ ఉందంట, మడగడ వ్యూ పాయింట్. ఆల్రెడీ ఇట్స్ టైం 10 అయిపోయింది, బట్ ఇప్పుడు వ్యూ పాయింట్కి వెళ్ళి కూడా ప్రయోజనం లేదు. దెర్ ఈజ్ నో యూజ్. మీన్ వైల్ అక్కడ చాపరాయి వాటర్ ఫాల్స్ ఇంకా చాలా ఉన్నాయి అంట. సో మేమైతే స్టార్ట్ అయిపోయాం కదా, ఫస్ట్ ఏది వస్తే అది చూసుకుంటూ ఉంటాము. సో గైస్ చాపరాయి దగ్గరికి వచ్చేసాము. అక్కడ వెళ్ళి చూసిన తర్వాత మేము షాక్ అయిపోయాము, ఇదేంటి ఎవరు లేరు అని చెప్పి. గేట్ కూడా క్లోజ్డ్ ఉంది. వినాయక చవితి కదా, మేబీ దానివల్ల అయి ఉంటుంది అనుకున్నాం. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ నోట్ ఏదైతే అక్కడ స్టిక్ చేశారో అది చూశాను. ఆ వర్షాల కారణంగా 3 రోజుల పాటు అది క్లోజ్ చేయబడుతుందని రాసింది దాని మీద. బికాజ్ ఆ వాటర్ ఫ్లో చూడండి చాలా ఉంది. ఆ వాటర్ ఫ్లో మేబీ ఆ వాటర్ ఫ్లో కొంచెం డేంజర్ అవుతుందని చెప్పి ఉన్నట్టుంది క్లోజ్డ్లో. సో అది చూసుకొని చాలా డిసప్పాయింట్ అయిపోయాం, అయ్యో అనుకొని. సో నెక్స్ట్ అలా బయలుదేరిపోయాం. మేము టిఫిన్ కూడా చేయకుండా స్టార్ట్ అయిపోయాము. సో అందుకే మేము టిఫిన్ చేసుకోవడానికి హైవే పక్కన కార్ ఆపి అక్కడ లైక్ చాలా దూరం వెళ్ళిపోయాం చాపరాయికి, 15 kilometers. అక్కడ మాకు టిఫిన్ షాప్స్ కూడా ఏం కనిపించలేదు. సో అందువల్లే నేను ఎలాగో ప్రీ ప్లాన్డ్గా ఉంటాను కదా, లైక్ బ్రెడ్ పిల్లలతో వెళ్ళినప్పుడు ప్రతిదీ ఉంచుకోవాలి రెడీగా. సో ఆ బ్రెడ్ అండ్ జామ్ అదే తినేసాం మేము. కానీ చాలా బాగా అనిపించింది ఆ బ్రెడ్ జామ్ అలా తింటున్నప్పుడు. ఆ హైవేలోని ఏదో తెలియని ఫీలింగ్. ఎప్పుడు ఆ ఇడ్లీ దోశ సాంబార్ అవే కదా తింటుంటాం మనము, కానీ ఈసారి చాలా ప్లెజెంట్గా మంచిగా తినేసి అక్కడ నుంచి చాపరాయి నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం అనుకునేసరికి పద్మావతి గార్డెన్స్కి అయితే వెళ్ళాము. అక్కడ ఫుల్ ఆఫ్ గ్రీనరీ, ఎంత బాగుంది. కానీ ఇక్కడికి వెళ్ళి కూడా మాకు డిసప్పాయింటేనండి, ఎందుకంటే మేము వచ్చిందే వినాయక చవితి రోజు. సో అక్కడ మార్నింగ్ సెషన్ లేకుండా ఆఫ్టర్నూన్ 2 నుంచి ఉంటుందని చెప్పారు. సో దానికి నియర్ బై చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటే దానికి వచ్చేసాము. చూడండి చాక్లెట్ ఫ్యాక్టరీ ఇది. మా అయ్యాన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఫీల్ అయ్యాడు. బట్ ఇక్కడికి వచ్చి కూడా ఏంటంటే చాక్లెట్ ఫ్యాక్టరీకి మార్నింగ్ టైమ్స్ కన్నా ఈవినింగ్ టైమ్స్ విజిట్ చేస్తే మంచిదని చెప్పారు చాలామంది. ఎందుకంటే అక్కడ చాలా ఫన్ రైడ్స్ కూడా ఉన్నాయి పిల్లలకి, లైక్ మనకి ఎలా అయితే ఎగ్జిబిషన్స్ అవి జరుగుతాయో అలాగా. సో ఈవినింగ్ టైం అన్నీ ఓపెన్ అయ్యి ఉంటాయంట. దాని టైమింగ్స్ కూడా అప్ టిల్ 8 అని చెప్పారు వాళ్ళు. ఎవరైనా ఎప్పుడైనా చాక్లెట్ ఫ్యాక్టరీ విజిట్ అవ్వాలి అని అనుకుంటే కంపల్సరీ నైట్ టైమ్స్ వెళ్ళండి, మార్నింగ్ టైమ్స్ అసలు వెళ్ళొద్దు. చూడండి అక్కడ నేను మా అబ్బాయి తప్ప ఎవ్వరూ లేరు అక్కడ.
అందరూ కూడా నైట్ టైమ్స్ అవి రిఫర్ చేస్తారంట అక్కడ. సో అక్కడ ఏంటి లైక్ పిల్లల కోసము చిన్న చిన్న రైడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ చాక్లెట్ ఎలా మేకింగ్ అవుతాయి, మొత్తం ఫ్యాక్టరీ అది ఉంది. ఫ్యాక్టరీ అంతా విజిట్ మార్నింగ్ టైమ్స్ అవ్వచ్చు, బట్ ఈ రైడ్స్ అన్నీ కూడా అయాన్ రైడ్స్ చేయడానికి అవ్వలేదు బికాజ్ అవన్నీ ఈవినింగే స్టార్ట్ అవుతాయి అని చెప్పి. అండ్ టికెట్ మీద ఒక్కొక్క పర్సన్కి చాక్లెట్ కూడా ఇస్తున్నారనమాట అక్కడ. సో మేము అది తెలియక ముందు చాక్లెట్ కొనుక్కొని తినేసాము. ఆ తర్వాత చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు మా టికెట్స్ అడిగారు. మా టికెట్స్ ఇచ్చిన తర్వాత మా ఇద్దరికి కూడా 2 చాక్లెట్స్ ఇచ్చేశారు. సో మేము చాలా బాగుంటుంది కదా చాక్లెట్ అని చెప్పి ఎంతో హ్యాపీగా, అంటే మేము ముందు ఏదైతే చాక్లెట్స్ మేము కొనుక్కున్నామో అవైతే చాలా బాగున్నాయి. బట్ వీళ్ళు ఇచ్చింది చాక్లెట్ ఎలా ఉంటుంది అని చెప్పి మేము తీసుకున్నాము. బట్ ఇచ్చింది డార్క్ చాక్లెట్. మా ఫేసెస్ మీద అసలు చాలా డిసప్పాయింట్ వచ్చింది. ఏంటి ఈ చాక్లెట్ ఇలా ఉంది అంటే మా అయ్యాన్ని తినకుండా నాకు ఇచ్చేసాడు. అండ్ నెక్స్ట్ చాక్లెట్ ఫ్యాక్టరీ లోపల వీడియోస్ తీయకూడదని చెప్తే అక్కడ తీయలేదు. ఇది అక్కడ అవుట్లెట్ అనమాట. అవుట్లెట్లో ఇలా చాక్లెట్తో చేసిన బొమ్మలన్నీ కూడా పెట్టారు, చాలా బాగున్నాయి. అండ్ అక్కడ మొత్తం రాస్తారు కదా దాని స్టోరీ హిస్టరీ మొత్తం కూడా. అది అయితే చదివే ఓపిక కూడా లేదు మాకు. చూడండి, నేను చాక్లెట్ తిన్నప్పుడు ఇదేంటి ఇలా ఉంది అనుకున్నా. మా అయ్యాన్ని అందుకే ఇచ్చేసాడు మమ్మీ బాగాలేదు అని చెప్పి. సో అలాగే. అండ్ ఇక్కడ బొమ్మలు పెట్టారు. ఆ బొమ్మలన్నీ చూసి మేమైతే ఏం పర్చేస్ చేయలేదు. సో స్ట్రైట్లీ ఇంకా వెళ్ళిపోయాం ఇక్కడ నుంచి. నాకు ఏంటంటే ఇక్కడ ఇన్స్టాలోని యూట్యూబ్లోని ఇప్పుడు కొత్తగా ఏం చూపిస్తున్నారంటే వుడెన్తో తయారు చేసిన ఒక బ్రిడ్జ్ చూపిస్తున్నారు. నేను లాస్ట్ టైం అరకు వెళ్ళినప్పుడు అది లేదు, అది రీసెంట్గా పెట్టారంట. సో అదేంటో చాలామంది రీల్స్ చేస్తున్నారు, అది లేటెస్ట్గా పెట్టారు అరకులో అని చెప్పి. సో అది ఎలా ఉంటుందో అని చెప్పి చూడ్డానికి వెళ్ళిపోయాము. కానీ ఇట్ వాజ్ ఎక్సలెంట్ అని చెప్పాలి. మీరు ఎప్పుడైనా అరకు వెళ్తున్నారా అస్సలు మిస్ అవ్వదు ఆ వుడెన్తో చేసిన ఏదైతే బ్రిడ్జ్ ఉందో. వై బికాజ్ అక్కడ వుడెన్తో చేసిన స్టిక్ లైక్ బ్రిడ్జ్, వుడెన్తో చేసిన బ్రిడ్జ్ ఒక ఇంట్రెస్టింగ్గా ఉంటే అక్కడ ఒక్కొక్క చెట్టు మీద ఒక్కొక్క నేమ్ రాసి పెట్టారండి. అది ఏ ట్రీ ఏంటి అని చెప్పి నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీన్వల్ అక్కడ చికెన్, బ్యాంబూ చికెన్, అరకు అంటే ఏంటి బ్యాంబూ చికెనే కదా. సో బ్యాంబూ చికెన్, ఆ స్టిక్స్ చికెన్ చాలా అక్కడ ఉన్న క్లైమేట్కి అది చాలా బాగా నచ్చింది. బట్ తీసుకుందాం అనుకున్నాము, కానీ లోపలికి వెళ్తున్నప్పుడు మాత్రం తినకూడదంట. లోపల తినకూడదు, బయటే తినేసేయాలి అంటే సరే మేము రిటర్న్లో తింటాము ఇప్పుడు వద్దు అని చెప్పి లోపలికైతే వెళ్ళిపోయాము. అక్కడ కూడా ఎంట్రీ టికెట్ ఉంది. ఐ థింక్ 50 రూపీస్ పర్ పర్సన్ అనుకుంటాను. ఎస్, 50 పర్ అడల్ట్, చైల్డ్కి 30 సంథింగ్. చైల్డ్కి లేదు. సో మేము వెళ్ళిపోయాం చూడ్డానికి. చాలా బాగుంది. చూసారా ఇక్కడ కాఫీ ప్లాంట్. ఈ పిల్లల్ని తీసుకువెళ్ళండి, వాళ్ళకి నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. అక్కడ వుడెన్ బ్రిడ్జే కదా ఏముంటుందిలే అనుకోవద్దు. అక్కడ చాలా లైక్ ఆల్ టైప్స్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి. ఇది జాక్ ఫ్రూట్. నేనైతే ఇదే ఫస్ట్ టైం జాక్ ఫ్రూట్ ట్రీ ఇలా ఉంటుందా అని కూడా నాకు తెలియదు, కానీ అంత పెద్దది ఉంటుందని నేను ఎప్పుడు వినలేదు. ఇదే ఫస్ట్ టైం. అక్కడ వాళ్ళని అడిగాం మేము ఏంటి ఇలా ఉన్నాయంటే అది ఒక్కొక్క ట్రీకి ఒక్కొక్క, ఆ ట్రీ యొక్క ఏ ట్రీయో అది బోర్డు పెట్టారండి అని చెప్పి. ఇది నల్ల మిరియాలు, బ్లాక్ పెప్పర్ ప్లాంట్ అంట, సారీ ట్రీ. సో ఇవన్నీ అయితే చాలా బాగున్నాయి, లుక్ బాగుంది, ఫుల్ ఆఫ్ గ్రీనరీ. అండ్ ఇంత మంచి గ్రీనరీలోని వెంటనే ఫోటోషూట్ అయితే తీసేసుకున్నాము. నేను, మా హస్బెండ్, పిల్లలం అందరం కూడా మంచిగా ఫొటోస్ తీసుకున్నాము. ఆ బ్రిడ్జ్ కూడా చాలా ఒక 1/2 మీటర్ వరకు పెట్టారు అన్ని వైపులా, చాలా బాగుంది. డెఫినెట్లీ మీరు అరకు వెళ్ళినప్పుడు అది విజిట్ చేయండి మీ పిల్లలతోని. అండ్ బయటికి వచ్చేసాక అనుకున్నట్టే ఆ చికెన్ అయితే తీసేసుకున్నాము. ఆ బ్యాంబూ కాదు, ఇలా స్టిక్ చికెన్ తీసుకున్నాము. అండ్ అది కాల్చినప్పుడు కూడా దాని మీద ఏంటంటే ఆరెంజ్ జ్యూస్ వేసి ఇచ్చారు వెరైటీగా. అండ్ చికెన్ తిన్న తర్వాత అరకు అంటే ఏంటి గుర్తొస్తుంది, వెంటనే మనకి కాఫీ గుర్తొస్తుంది. సో కాఫీ అయితే తాగేశాను, వేడి వేడి కాఫీ ఆ క్లైమేట్లో. అక్కడ చూసారా ఆ వెదర్ ఎంత బాగుందో, చాలా బాగుంది, ఫుల్ ఆఫ్ క్లౌడ్స్. సో ఇంత మంచి వెదర్ని చూసుకొని మేము బొర్రా కేవ్స్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అక్కడ చూసారా వాటర్ ఫాల్స్ ఎంత బాగున్నాయి కదా, అది సైడ్ నుంచి వస్తున్నాయి వాటర్. నెక్స్ట్ ఏంటంటే మేము బొర్రాకి రీచ్ అయిపోయిన తర్వాత అది లంచ్ టైం అంట. బొర్రా కేవ్స్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. అండ్ మాకు కూడా మంచిగా ఆకలి దంచేస్తుంది, చాలా ఆకలితో ఉన్నాను. సో అరకు అంటే కంపల్సరీ మనం ట్రై చేయాల్సింది ఏంటి, బ్యాంబూ బిర్యానీ. బ్యాంబూ బిర్యానీ చాలా బాగుంది కదా, లైక్ ట్రై చేయాలి ఎలా అయినా అని చెప్పి మేము అందరూ కూడా చెప్తుంటారు చాలా బాగుంటుంది బ్యాంబూ బిర్యానీ. మరి వాళ్ళు ఎక్కడ
తిన్నారో అయితే నాకు తెలీదు. నేనైతే ఇక్కడ రెడ్డీస్ రెస్టారెంట్ అంట, రెడ్డి రెస్టారెంట్ అంట, అక్కడ ట్రై చేశాను బ్యాంబూ బిర్యానీ. పొగలైతే వేడిగా, నాకున్న ఆకలికి ఇంకా మాటలు లేవు, ఫుల్గా తినేద్దామని స్టార్ట్ చేశాను. బట్ నేనైతే ఏదైతే ఫ్లేవర్ ఎక్స్పెక్ట్ చేశానో ఆ ఫ్లేవర్ అస్సలు లేదు. ఓకే అనిపించింది. సర్లే ఇంకెలాగో చాలా ఆకలి మీద ఉన్నాను కదా అని మొత్తం తినేసి బొర్రా కేవ్స్కి అయితే స్టార్ట్ అయిపోయాము. వెళ్తున్నప్పుడు మా అయాన్ అన్నాడు, ఓ ఐస్ క్రీమ్ కావాలి మమ్మీ అని అంటే సరే అని నేను చాకోబార్ ఐస్ క్రీమ్, అయాన్ గ్రేప్ ఐస్ క్రీమ్ తీసుకొని చక్కగా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం మేము ఇద్దరము. కానీ అక్కడ చూడండి, ఆ బొర్రా కేవ్స్కి వెళ్తున్నప్పుడు మంకీస్ చాలా ఉంటాయి. ఇదిగో ఈ మంకీ కనిపిస్తుందా, ఇది మా అయాన్ ఏడిపించేసిందండి. మా అయాన్ ఎంత ఇష్టంగా ఐస్ క్రీమ్ కొనుక్కున్నాడో ఐస్ క్రీమ్ లాగేసుకుంది. ఇది నాకు కూడా 10 years బ్యాక్ నేను వచ్చినప్పుడు నాకు బిస్కెట్ ప్యాకెట్ తింటుంటే బిస్కెట్ ప్యాకెట్ చేతిలో నుంచి లాక్కొని వెళ్ళిపోయింది. పాపం చిన్నపిల్లడు కదా, బాగా భయపడిపోయాడు, ఏడ్చేసాడు. నాకు ఐస్ క్రీమ్ మళ్ళీ కొనిచ్చాను వాడికి, నేను ఐస్ క్రీమ్ తిన్నాడు. సో ఫైనల్లీ బొర్రా కేవ్స్లోని టికెట్స్ తీసుకొని నేను అయాన్ వెళ్ళిపోయాము. ఆల్రెడీ నేను చూసేసాను, మా హస్బెండ్ కూడా చూసేశారు. బాబు కోసం ఇంకా వాడు చూడలేదు కదా అని నేను బాబుని తీసుకొని నేను వెళ్ళాను. నేను 10 years బ్యాక్ వచ్చినప్పుడు ఎలా అయితే ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. అరకు మొత్తం ఏం చేంజ్ అవ్వలేదు. బొర్రా కేవ్స్ అంతా దిగుతున్నప్పుడు నాకు గుర్తొచ్చింది, అమ్మో ఇంకా ఆ స్టెప్స్ చూస్తుంటే నాకు భయం వేస్తుంది. దిగడం ఈజీ అనండి, కానీ ఎక్కేటప్పుడే ప్రాణాలు ఎటో పోతాయి, ఇంకా అలా అయిపోతాయి. సో నేను బొర్రా కేవ్స్కి దిగుతున్నప్పుడు చెప్పాను అయాన్కి, బయట నుంచే చూసి వచ్చేద్దాం నాన్న, లోపల చాలా హారర్ మూవీస్లో చూసినట్టు ఉంటుంది. ఏదేదో చెప్పేశాను కథలు వాడికి, ఇంకా లోపలికి వెళ్ళడం ఇష్టం లేక నాకు. కానీ వాడు మాత్రం అస్సలు భయపడలేదు. లేదు మమ్మీ పద వెళ్దాము, లోపలంతా చూద్దాము అని చెప్పి చాలా హ్యాపీగా వాడు వెళ్ళడమే కాదు నా చేయి పట్టుకొని నన్ను లాక్కొని వెళ్ళిపోయాడు. రా మమ్మీ అని. నాకైతే ఆ కేవ్స్ అది బయట నుంచి చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుందండి. అలాంటిది వాడు చిన్న పిల్లడు అస్సలు భయపడకుండా ఇంకా లోపలికి ఎండ్ పాయింట్ వరకు వెళ్ళిపోదాం మమ్మీ అన్నాడు. ఓ మై గాడ్ అనుకున్నాను. వద్దు నాన్న అన్న కూడా వినలేదు. ఇంకా లైటింగ్స్, దానికి పింక్ లైట్, బ్లూ లైట్, రెడ్ లైట్, ఇలా చూడండి మీకు కనిపిస్తున్న లైటింగ్స్, అవి చూస్తుంటే నాకు ఇంకా భయం వేస్తుంది. ఆ కేవ్స్లోని ఎవరైనా మాట్లాడినా కూడా రీసౌండ్ వస్తుంది. అండ్ అదేదైతే ఆ హోల్ మీకు ఇప్పుడు చూసారో ఆ చిన్నది, అక్కడ నుంచి అంట జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీలోని శ్రీదేవి ఎంట్రీ అయ్యిందంట. పరలోకం నుంచి దిగుతుంది కదా దేవకన్య, అలా దిగుతుందంట. మా గైడ్ మాకు చెప్పారనమాట, ఇక్కడ చాలా మూవీస్ షూటింగ్ అయింది, అన్నిట్లో కూడా శ్రీదేవి ఎంట్రీ మాత్రం చాలా పాపులర్, ఇక్కడే జరిగిందండి అని చెప్పారు. అవునా అని అనుకున్నా అది విన్న తర్వాత. అండ్ ఈ చూసారా గృహ అంతా, కేవ్ ఎలా ఉంది, చాలా భయం వేస్తుంది కదా. మా వాడు మాత్రం ఇటు నుంచి అటు తెగ ఎంజాయ్ చేస్తూ తిరిగేశాడు. నాకు ఎటు నుంచి వచ్చామో అటు నుంచి మళ్ళీ ఎగ్జిట్ అవ్వాలి. నాకు అన్ని మెట్లు ఎక్కాలంటే నాకు అయితే చాలా ఇబ్బంది అయిపోయాను, నేను చాలా టయర్డ్ అయిపోయాను. వీడు మాత్రం చాలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఫైనల్లీ 1 day దొరికింది కాబట్టి మాకు అందరికీ లీవ్స్ వచ్చి ఇలా ఎంజాయ్ చేసేసాం. అరకు సడన్గా ప్లాన్ చేసుకున్నాము, వెళ్ళాము, మొత్తం చూసి వచ్చేసాం. 1 day చాలండి అరకు చూడడానికి. మీరు కూడా నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్తో అయినా ఫ్యామిలీతో అయినా అరకు విజిట్ చేయండి. అక్కడ క్లైమేట్ అది చాలా పీస్ఫుల్గా, చాలా కామ్ అండ్ ఆ నేచర్ని చూస్తూ ఒక తెలియని ఒక ఫ్రెష్ ఫీలింగ్ వచ్చేస్తుంది. అండ్ ఇదేనండి నా అరకు ట్రిప్ వీడియో. ఐ హోప్ మీ అందరికీ నా వీడియో నచ్చినట్టుంది. నా వీడియో మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. ఫ్రెండ్స్తో ఎవరితో అయితే మీరు అరకు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి నా వీడియో షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లవ్ ఇలానే చూపిస్తుండండి. మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.